తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారి ఏలుబడి ఎట్లున్నదంటే కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకొని కమలం పువ్వు పార్టీతోని కాపురం చేస్తున్నట్టు ఉన్నదట. మొగని సొమ్ముదిని ఎవల పాటనో వాడినట్టు అట్లెవల కనిపించనే బాలన్న అంటే ఎవలకో కాదు మాజీ మంత్రి కేటీఆర్ సార్కి అనిపించిందట. మీరు కూడా వినుండ్రి. అమ్మ ఎంత బాగా చెప్పిందంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు. అమ్మ పేరేంటమ్మా? లక్ష్మీదేవమ్మ. లక్ష్మీదేవమ్మ ఏం చెప్పింది? కాపురం అక్కడ చేస్తున్నాడు. కళ్యాణ్ టీఆర్ఎస్ చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్ కి చేసుకున్నాడు. ఇన్నరా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ కూడా పెళ్లి కారు పార్టీని చేసుకుని కాపురం మాత్రం కాంగ్రెస్ పార్టీలా చేస్తుండట. అందుకే మా గోసలు ఎవరికి గానొస్తలేవని ఓ ముసలాబా చెప్తుంటే అట్లనే కారు పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా ఏమంటుండో ఈనుండ్రి. ఒక లోకల్ రిప్రజెంటేటివ్ కాదమ్మా, రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా కళ్యాణం కాంగ్రెస్ లో చేసుకున్నారు, కాపురం బీజేపీతో చేస్తున్నారు. అది వేరే స్టోరీ. ఇన్నరా కళ్యాణం కాంగ్రెస్ పార్టీని చేసుకుని కాపురం బీజేపీతోని చేసుకుంటుండ్రని అనబట్టే. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు మరి ఎవరన్నా లగ్గం చేసుకుర్రో ఎవరితోని సంసారం చేస్తుర్రో పక్కకు పెడితే 2 ఏళ్లలో మీరు పబ్లిక్కు సేవలు చక్కగా చేస్తలేరు, కమిషన్లు తీసుకొని కామన్ పబ్లిక్ను పట్టించుకుంటలేరని మంచిగానే చెప్తుర్రు. మంచిగానే ఉన్నది, మీరంటున్నది కూడా నివద్దెనే. మరి మీ కార్ పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా మీ అయ్య కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసినాక పబ్లిక్ను ఎంతగానం పట్టించుకుంటూ కామన్ పబ్లిక్ కష్టాలు ఎన్నివాపిండు. అయినా ఇప్పుడు మీరు చెప్తున్నది ఇంటుంటే ఎట్లున్నదంటే దొంగనే దొంగ గురించి దొంగ 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 అని వరినట్టున్నదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.